ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ముఖ్యంగా అంటే గత 4-5 రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా అంటే అటు ఖమ్మంలో చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. అదే సమయంలో హైదరాబాద్లో కూడా బాగా గట్టిగా వర్షాలు పడ్డాయి గత 5-6 రోజుల్లో. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటిదంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఖమ్మం పర్యటనకు వెళ్ళినప్పుడు వారు ఒక వ్యాఖ్య చేసినారు. హైదరాబాద్లో ఇంతకుముందు ఏవైతే ముంపుకు గురైన ప్రాంతాలు ఉండేవో రామ్నగర్ పేరు తీసుకొని, రామ్నగర్ ప్రాంతంలో హైడ్రా చర్యల వల్ల అక్కడ నీళ్లు నిల్వలేదు, ఇది అద్భుతం జరిగిపోయింది హైడ్రా ద్వారా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు వాళ్ళు. అయితే వాస్తవాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ చేసిన పని చాలా ఉండే, కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే దుష్ప్రచారం చేసిందో, ఏదైతే విష ప్రచారం చేసిందో, ఏదైతే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కానీ బయట కానీ ప్రోపగండా చేసిందో, దానివల్ల అసలు విషయం ప్రజలకు చేరలేదు. అది అంటాం కదా, నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చినట్టు ఈ హైదరాబాద్లో ముంపుకు గురైన, ఇంతకుముందు ముంపుకు గురైన ప్రాంతాలు ఇప్పుడు ఎంత తగ్గింది ముంపు అనే దాని గురించి మీకు కొన్ని వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది, ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే ఆ డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఆ ఎస్ఎన్డిపి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో మున్సిపల్ శాఖ మంత్రి ఆనాటి కేటీఆర్ గారు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం తీసుకొని ఏం ప్రాజెక్టులు పూర్తి చేసినాం, ఏ నియోజకవర్గాలకి హైదరాబాద్ మహానగరంలో దీని ద్వారా ఉపశమనం లభించింది, ముంపుకు గురి కాకుండా ప్రాంతాలు కాలనీలు ఎట్లా ఈసారి బయటపడ్డాయి అనేది మీకు డీటెయిల్డ్గా విత్ ఫోటోగ్రాఫ్స్ విత్ ఆల్ డీటెయిల్స్ ఐ విల్ షేర్. బట్ బిఫోర్ గోయింగ్ దేర్ మేము ఒకటి ప్రజల దృష్టికి తీసుకురాదలుచుకున్నాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డివిజన్ వాళ్ళు ఇచ్చినటువంటి లేఖ. ఈ లేఖ మొన్న 3 సెప్టెంబర్ డేటెడ్ తెలంగాణ గవర్నమెంట్కి చీఫ్ సెక్రటరీ గారికి అడ్రస్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో క్లియర్గా వాళ్ళు రాసినారు. ఏం రాసినారంటే, యాజ్ పర్ ది ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ నో ఫార్మల్ సిచ్యువేషన్ రిపోర్ట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ సో ఫార్ ఇన్ ది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కంట్రోల్ రూమ్. అంటే తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట్ ఈ జిల్లాలలో ఏదైతే వరద ప్రభావం ఉందో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి హోమ్ అఫేర్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డివిజన్కి తెలంగాణ ప్రభుత్వం టైమ్లీ రిపోర్ట్స్ ఇవ్వలేదు అని క్లియర్గా పేర్కొన్నారు. అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏంటిదంటే, టు అసెస్ ద స్టేట్ గవర్నమెంట్ అ టోటల్ ఆఫ్ 7 teams ఆఫ్ ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అలాంగ్ విత్ బోట్స్ అండ్ లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్స్ హ్యావ్ బీన్ డిప్లాయిడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. ఫర్దర్ 2 Indian Air Force helicopters have been deployed in the state for rescue and relief operation and both the helicopters are at standby at Hakimpet, Hyderabad. అంటే కేంద్ర ప్రభుత్వం 2 హెలికాప్టర్లని, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లని స్టాండ్బైలో పెట్టింది ఇక్కడ తెలంగాణ హకీంపేట ఎయిర్పోర్ట్లో అవసరానికి వాడుకోమని, 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలని రెడీగా పెట్టింది. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, మొన్న ముఖ్యమంత్రి గారు కానీ ఖమ్మం జిల్లా మంత్రులు కానీ మేము హెలికాప్టర్ని కోరినాము, కాకపోతే ఈ వాతావరణకు అనుకూలంగా లేదు కాబట్టి హెలికాప్టర్ రాలేదు అని చెప్పి వాళ్ళు ఒక వ్యాఖ్యించారు. కానీ ఇక్కడ ఉన్నాయి 2 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్. ఇవి ఎట్లాంటి ప్రతికూల వాతావరణం ఉన్నా కానీ ఇవి ఫ్లై అయ్యే కేపబిలిటీ ఉన్న ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్. పక్క రాష్ట్రంలో 6 హెలికాప్టర్లు తిరిగినాయి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎందుకు తిరగలేదు? హెలికాప్టర్లు ఉండంగా. ఎందుకంటే మన దగ్గర చాతగాని దద్దమ్మ సన్నాసి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ హెలికాప్టర్లు వెళ్ళలేదు. ఏదైతే ప్రకాష్ నగర్ వంతెన మీద 9 మంది మనందరం చూసినాం సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ, 9 మంది చిక్కుకుపోతే సుభాన్ ఖాన్ అనే ఒక ధీరోద్ధాతుడు జేసీబీ డ్రైవర్ పోతే ఒక్కరిని చనిపోతా, తిరిగి వస్తే 10 మందితో తిరిగి వస్తా అని పోయి 9 మందిని రక్షించి వాపస్ తీసుకొచ్చి ఈరోజు హీరో అండి తెలంగాణకి. సల్యూట్. అంటే ఒక ప్రభుత్వ యాంత్రాంగము, ఒక ముఖ్యమంత్రి, క్యాబినెట్, దాదాపు 6-7 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం, అన్ని రకమైనటువంటి రిసోర్సెస్ ఉన్న ప్రభుత్వం చేయలేని పని ఒక జేసీబీ డ్రైవర్ చేసిండు. సిగ్గు తెచ్చుకోవాలి ప్రభుత్వం, తలదించుకోవాలి. వనరులు ఉండంగా, హెలికాప్టర్లు ఉండంగా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉండంగా, అన్ని రిసోర్సెస్ ఉండగా చేయలేకపోయింది.
ఇంకొక కుటుంబం కూడా ఆకుల రాణి గారు చిన్నపిల్లల్ని పెట్టుకొని వాళ్ళు టెర్రస్ మీదకి ఎక్కి అయ్యా మమ్మల్ని కాపాడండి చుట్టూ నీళ్ళు వచ్చినాయి మమ్మల్ని బయటికి తీయండి అంటే వాళ్ళని కూడా కాపాడలేదు. వారికి వారి చుట్టాలు రిలేటివ్స్ వైరా నుంచి గజయితగాన్లను తీసుకొచ్చి కాపాడినారు ఆ కుటుంబాన్ని. వారు కూడా చెప్పినారు, స్టేట్మెంట్ ఇచ్చినారు, ఈ ప్రభుత్వం మాకేం సాయం చేయలేదని. కాకపోతే దురదృష్టం ఏంటంటే అదొకటే కాదు, ఎస్డిఆర్ఎఫ్ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లేఖలో క్లియర్గా ఏం మెన్షన్ చేసిందంటే 1345 కోట్లు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. కానీ వీళ్ళు మాకు టైంకి రిపోర్ట్స్ ఇవ్వకుండా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వకుండా మమ్మల్ని అంధకారంలో పెట్టినందుకు మేము అడిషనల్గా ఫండ్స్ ఎట్లు ఇస్తాము? ముందు ఈ 1440 కోట్లు వాడుకొని ఏప్రిల్లో సంవత్సరానికి 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. ఎస్డిఆర్ఎఫ్ ఫండ్స్కి సంబంధించి ఎక్కడ ఖర్చు పెట్టినాం, ఎట్లా ఖర్చు పెట్టినాం, ఎంత ఖర్చు పెట్టినాం, బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇట్లాంటి విపత్తుకు మాకు మీరు సహాయం చేయండి అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈక్వల్ షేర్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ దద్దమ్మ ప్రభుత్వం ఏప్రిల్లో ఇన్ఫార్మ్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వానికి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సబ్మిట్ చేయాల్సింది, యూటిలైజేషన్ సర్టిఫికేట్ చూపించాల్సింది కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంది, వీళ్ళ దగ్గర ఆల్రెడీ 1345 కోట్లు ఉన్నాయి కాబట్టి డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్కి వాళ్ళు అడిషనల్గా సహాయం చేయలేదు. ఎవరు తప్పిది? దీన్ని కూడా కేసీఆర్ గారు నేను నిందిస్తారా? అంటే కేసీఆర్ గారు వచ్చి చెప్పాలా, అయ్యా బాబు ప్రోటోకాల్ ఉంటుంది, ఇట్లాంటి విపత్తు వచ్చినప్పుడు, ఇటువంటి ఉపద్రవం వచ్చినప్పుడు, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఫండ్స్ ఎట్లా వాడుకోవాలి, జవాబుదారీతనం అకౌంటబిలిటీ గవర్నమెంట్కి ఎట్లుండాలి, ఎట్లా కోఆర్డినేషన్ చేసుకోవాలి, ఎట్లా పనిచేయాలని చెప్పాలి. వాళ్ళకి తెలియదు, అనుభవ రాహిత్యము, అన్నీ నాకే తెలుసని ఒంటెద్దు పోకడలు, ఉల్టా ప్రతిపక్ష నాయకులను తిట్టుడు. అంటే ఇది కూడా కేసీఆర్ గారే చెప్పాలన్నమాట. ఇంక అన్ని కేసీఆర్ గారు చెప్పి ప్రభుత్వానికి ఏం చేయాలి ఏంది అన్నప్పుడు ఇంకా వీరెందుకు ప్రభుత్వంలో, ఈ ముఖ్యమంత్రి ఎందుకు, ఈ క్యాబినెట్ ఎందుకు, ఈ మంత్రులు ఎందుకు? ఇది ఎందుకు చెప్తున్నానంటే నిన్నగాక మొన్న వచ్చిన లెటర్ ఇది యూనియన్ గవర్నమెంట్. వాస్తవాలు తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది పబ్లిక్కి. రెండవది, మొన్న ఒక ఆసక్తికరమైనటువంటి స్టేట్మెంట్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ కూడా వారి దగ్గరే ఉన్నది. ఈ మధ్య హైడ్రా అనే ఒక పొలిటికల్ హైడ్రామా ప్రజల దృష్టి మళ్లించే విధంగా అసలు మీరిచ్చిన 6 గ్యారంటీలు 13 హామీలు ఏమైనాయి మేము అడుగుతున్నాం. హైడ్రా వరకు కూడా వద్దాం. నెక్స్ట్ ఇది ఫుల్ పేపర్ కలర్ అడ్వర్టైజ్మెంట్లు, 100 కోట్ల ఖర్చు పెట్టి ఎన్నికలకు ముందు 2-3 నెలలు ప్రతి దినపత్రికలు, ఇటు లోకల్ కానివ్వండి నేషనల్ కానివ్వండి, ప్రతి దినపత్రికల కలర్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఊర్లలో ఇంటింటికి పోయి క్రెడిట్ కార్డ్ టైప్లో 6 గ్యారంటీల కార్డులు పంచి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిరు. మేము అడుగుతున్నాం ఈరోజు, ఇందులో ఏం రాసిర్రు? 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ. 100 కాదు, 200 కాదు, 270 రోజులు అయింది, 9 నెలలు అయింది మీరు ప్రభుత్వంలోకి వచ్చి. ఏమైంది? ఇందులో ఉన్న అన్ని వర్గాలను మోసం చేసిరు. నేను వాళ్ళు ఇచ్చిన 420 హామీల గురించి మాట్లాడతలేను, దాని గురించి చర్చ పెట్టుకుంటే 6 గంటలు సరిపోతుంది. ఈ 6 గ్యారంటీల గురించి అడుగుతున్నాం. యువకులకు 5 లక్షల భరోసా కార్డు అని చెప్పి యువతను మోసం చేసిరు. వృద్ధులకు 2000 పెన్షన్ 4000 పెన్షన్ ఇస్తామని చెప్పి వాళ్ళని మోసం చేసిర్రు. ఇల్లు లేని పేద ప్రజలకు ఇల్లుకు స్థలం ఇస్తాము, దాంతోపాటు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళని మోసం చేసిర్రు. ఉద్యమకారులకు 250 గజాల ఇల్లు స్థలం ఇస్తామని వాళ్ళని మోసం చేసిర్రు. రైతులను 10,000 కేసీఆర్ గారు ఇస్తుంటే మేము 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పి, కౌలు రైతులకు 15,000 ఇస్తామని, రైతు కూలీలకు 12,000 ఇస్తామని, క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తామని రైతులను మోసం చేసిర్రు. మహిళలకు నెలకి 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పి మహిళలను మోసం చేసిర్రు. విద్యార్థులను మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, అవి కూడా ఇట్లా ఫుల్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసిర్రు. వాళ్ళు మోసం చేయని 6 గ్యారంటీలలో ఇంతమందిని మోసం చేసిర్రు. అవ్వాతాతలను, మహిళలను, బీదలను, ఇల్లు లేనోళ్ళని, విద్యార్థులను, నిరుద్యోగులను, రైతులను, మిగిలింది ఎవరు? దీని మీద చర్చ జరగకుండా ఇంకొకటి మీరు చూడాలి, వీళ్ళు ఇచ్చిన దాంట్లో హామీలలో 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ, ప్రతి కుటుంబానికి 6 గ్యారంటీల వల్ల సంవత్సరానికి 2,50,000 రూపాయల లాభం చేకూరుస్తుంది అని ఇక్కడ ఒక నంబరు. 2,50,000 రూపాయలు అంటే మొదటి సంవత్సరంలో 9 నెలలు అయిపోయింది. మరి దాదాపు 1,90,000 రూపాయలు వచ్చినాయి ప్రతి కుటుంబానికి తెలంగాణలో. చెప్పాలి, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ అడుగుతున్నాం మేము. వచ్చినాయి 1,90,000 రూపాయలు, రాలే, ఫ్లాప్. ఇది మొన్న చేసిన ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఖమ్మంలో కూర్చొని
మేము హైడ్రా తీసుకురావడం ద్వారా హైదరాబాదులో కూడా వర్షం భారీ ఎత్తున పడ్డది. అక్కడ రామ్నగర్ నాలాల మీద హైడ్రా చేసిన చర్యల వల్ల అక్కడ ప్రాంతం ముంపుకు గురి కాలేదు, ఇంతకుముందు ముంపుకు గురవుతున్న ప్రాంతం అన్నారు. అబ్బో ఎంత నిజం అనుకొని చెప్పి మేము వెళ్ళి ఫొటోస్ చూపించినాం. ఇది హైడ్రా చేసిన పని. ఇది ఫోటో, లేటెస్ట్ ఫోటో యాజ్ ఆఫ్ యెస్టర్డే. రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చింది 3 రోజుల ముందు ఖమ్మంలో. ఇక్కడ ఏం చేసిర్రు వీళ్ళు? ఉన్న ఒక పాత ఇల్లు, ఏదో కొత్త అండర్ కన్స్ట్రక్షన్ హౌస్, పాత ఒక బస్తీలో 4 వైపులు బిల్డింగ్లు ఉన్న దగ్గర అక్కడ ఏదో ఒక ఇల్లీగల్గా బిల్డింగ్ వస్తుందని చెప్పి దాన్ని ఇరగొట్టి వెళ్ళిపోయారు. ఇటుకలే అక్కడనే ఉన్నది, చెత్త అక్కడనే పడి ఉన్నది, తీసింది లేదు, ఏం చేసింది లేదు, సాఫ్ చేసింది లేదు, అక్కడ నాలా పని ఏం జరగలేదు. జరిగింది ఇది, ఒక భవనం కూలగొట్టి ఇట్లుంటే దీనివల్ల హైడ్రా వల్ల ఆ ప్రాంతం ముంపుకు గురి కాలేదు హైదరాబాదు. అబద్ధం, పచ్చి అబద్ధం. ఎందుకు చెప్తున్నాం మేము? ప్రజలకు తెలియదా? హైదరాబాద్ ప్రజలకు హైడ్రా పెట్టినప్పుడు జూలైలో 1 మంత్ బ్యాక్. ఈ నెల రోజుల్లో వీళ్ళు అసలు నాలా పని ఎక్కడైనా చేసిర్రా? నాలా విస్తరణ ఎక్కడైనా చేసిర్రా? కొత్త నాలా ఏదైనా కట్టినరా? ఏం చేసిర్రు? ఏం లేదు. సెన్సేషన్ కోసము ఈ 6 గ్యారంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఎన్ కన్వెన్షన్ లాంటిది ఒకటి, ఒక ప్రముఖమైనటువంటి వెన్యూ, అదొకటి డిస్మాంటిల్ చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసి అంత దాని చుట్టూ జనాలు చర్చించుకునేదిగా విధంగా చేశారు. కానీ మేము అడుగుతాం, ప్రతిరోజు గుర్తు చేస్తాం, ఎక్కడ కనబడితే అక్కడ అడుగుతాం, వీటి మీదనే ఉంటాం. మేము డైవర్ట్ అయ్యి డీవియేట్ అయ్యే ప్రసక్తి లేదు. కాకపోతే ఈరోజు ఈ హైదరాబాద్ ముంపు గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, మేము నిజం చెప్పకపోతే అబద్ధమే నిజం అనుకునే ప్రమాదం ఉంది. గతంలో మాకు జరిగింది అది. ఉద్యోగాల విషయంలో ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 1,60,083 ఉద్యోగాలు భర్తీ చేసింది ప్రభుత్వంలో. కానీ ఏం ప్రచారం చేసిందండి కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ హైదరాబాద్కి వచ్చినప్పుడు, తెలంగాణలో తిరిగినప్పుడు ఒక్క ఉద్యోగం ఇవ్వలే అని దుష్ప్రచారం చేశారు. కొంతవరకు నమ్మినరు అమాయకులు. రేషన్ కార్డుల విషయం కూడా ఇదే అబద్ధం చెప్పారు. ఊర్లలోకి పోయి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రేషన్ కార్డు రాలే అని చెప్పి అబద్ధాలు ఆడారు. వాస్తవం ఏంది? 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాం మేము. ప్రతి సంవత్సరానికి ఏ నంబర్తో పాటు మా దగ్గర డీటెయిల్స్ మేము షేర్ చేస్తాం. పెన్షన్ల విషయం కూడా ఒక్క పెన్షన్ 16 లక్షల పెన్షన్లు ఇచ్చినాం కొత్తవి. తెలంగాణ ఏర్పడ్డప్పుడు 19 లక్షలు ఉంటే పెన్షన్దారులు, మొన్న ప్రభుత్వం దిగిపోయే వరకు దాదాపు 35 లక్షల మంది పెన్షన్దారులు అయినారు. అంటే 16 లక్షలు పెరిగారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. కానీ ప్రచారం ఏ విధంగా చేస్తున్నారు అంటే విపరీతమైన ప్రాపగండా. సో మేము అనుకున్నాం వీళ్ళు చేసే ప్రాపగండాని స్టార్టింగ్లోనే, ఇది హైడ్రా కాదు, గీడ్రా కాదు, హైదరాబాదులో ముంపుకు గురైన ప్రాంతాలు మెయిన్గా ఒక దాదాపు 175 కాలనీలు ఏవైతే ఫ్రీక్వెంట్గా వాటర్ ఇనండేషన్ అయ్యాయో అవి ఈసారి కాలేదు. దాని వెనుక ఏం జరిగింది పని అంటే SNDP జరిగింది, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ SNDP అనేది ఏంది, ఎందుకు వచ్చింది మీకు డీటెయిల్స్ చెప్తాను. 2020 సంవత్సరంలో హైదరాబాద్లో కనీ విని ఎరగని ఒక దాదాపు 30 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ వచ్చింది. ఆ వచ్చినప్పుడు మనందరం చూసినాం, పెద్ద ఎత్తున హైదరాబాద్ మునిగింది, ప్రాణ నష్టం జరిగింది, పెద్ద ఎత్తున కోట్లు ఆస్తి నష్టం జరిగింది. ఇది 2019లో 20లో క్లౌడ్ బర్స్ట్ అంటే మీకు 1908 అప్పుడు ద గ్రేట్ మూసీ ఫ్లడ్ అనేది హైదరాబాద్లో వస్తే ఆ స్థాయిలో మళ్ళా దాదాపు 110 సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో వచ్చింది. మనమే సాక్ష్యం, ఇక్కడ ఉన్నాం మనం అందరం. 2020 అక్టోబర్లో 300 mm రెయిన్ఫాల్ ఇన్ 24 hours. ఇది మామూలు విషయం కాదు. ఇంత పెద్ద ఎత్తున వర్షం వచ్చి ఫ్లడింగ్ అయినప్పుడు హైదరాబాదు ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికన ఒక వార్ ఫుటింగ్ బేసిస్లో ఆనాడు కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రి ఉండే, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు దీన్ని ఎట్లా అరిగట్టాలి, ఫ్యూచర్లో ఇట్లాంటి వరద వచ్చినప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరం, మనం గ్లోబల్ సిటీ అంటున్నాము, ఇది మళ్ళీ పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకోవాలి అని వాళ్ళు కూర్చొని మాట్లాడినప్పుడు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే ఒక ఐడియా వచ్చింది. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది తీసుకోవాలి. ఇది 2020 డేట్స్ కూడా ఉన్నాయి మీకు హైలైట్ చేసి, అక్టోబర్ నవంబర్ టైంలోనే ఆ వరదలు వచ్చిన వెంబడే, అంటే అక్టోబర్లో వరదలు వస్తే నవంబర్లో. దీనికి రూట్ కాజు నాలాలు విస్తరణ జరగాలి, ఎక్కడైతే కనెక్టివిటీ లేదో లేక్స్కి ట్యాంక్స్కి అక్కడ కనెక్టివిటీ ఇవ్వాలి, స్టార్మ్ వాటర్ డ్రైన్స్ కట్టాలి, బాక్స్ డ్రైన్స్ కట్టాలి కొత్తవి,
ఎక్కడైతే ఎన్క్రోచ్మెంట్స్ ఉంటాయో అవి క్లియర్ చేయాలి, ఎక్కడైతే నాలాలు రహదారి కన్నా హైట్లో ఉంటాయో ఆ వర్షపు నీళ్ళు పోకుండా వాటిని లెవెల్కి తీసుకురావాలి. ఇట్లాంటివి చాలా ఇంట్రికేసీస్ ఉన్నాయి. ఇవన్నీ మనం చేద్దాము ఒక వార్ ఫుటింగ్లో అని చెప్పేసి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అక్టోబర్లో తీసుకుంటే ఆ డిసిషను 2 నవంబర్ 2020 జియో నంబర్ 570 తీసుకొచ్చి ఎస్ఎన్డిపిని కాన్స్టిట్యూట్ చేసి దానికి రిసోర్సెస్ ఇచ్చి ఒక అధికారిని నియమించి 985 కోట్లతోని ఫేజ్ 1 స్టార్ట్ చేయడం జరిగింది. అందులో దాదాపు ఈ ఫేజ్ 1 985 కోట్లు అంటే దాదాపు 1000 కోట్లు కేటాయించుకొని ఫేజ్ 1లో ఒక దాదాపు 57 నుంచి 60 ప్రాజెక్టులు ఎక్కడైతే ఈ ఫ్రీక్వెంట్ వాటర్ ఇనండేషన్ ముంపుకు గురవుతున్న కాలనీలు ఉన్నాయో హైదరాబాద్లో వాటిని ఎట్లా మనం తప్పియాలి, ఏం చేయాలి, ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఇది ఆనాడు నవంబర్ 2020లో జియో ఇష్యూ చేసి 985 కోట్లు రిలీజ్ చేసి ఓ 56 ప్రాంతాలను గుర్తించింది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాదులో. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ జిహెచ్ఎంసీ. తీసుకున్నాక ఏం చేసిర్రయ్యా పని అంటే పని చేసుకుంటూ పోయిందాం. ఎప్పుడన్నా ప్రచారాలకి ఈ ప్రచార ఆర్భాటాలకు దూరంగానే ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ చిన్నది చేసినా గత ప్రభుత్వం చేసింది కూడా మేము చేసినామని మా ఖాతాలు వేసుకొని గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి యువకులకు షార్ట్ లిస్ట్ చేసి ఒక 30,000 ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చే టైంలో ఎలక్షన్ వచ్చి ఆగిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ నియామక పత్రాలు ఇచ్చేసి 30,000 మేము ఇచ్చినాం డంకా బజాయించి ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ వనరులను ఖర్చు పెట్టించి పెద్ద ఎత్తున ప్రచారం. అంటే మంది పిల్లల్ని మా పిల్లలను ముద్దాడు. ఇది కూడా అంతే. ఇప్పుడు నాలాలు ఏం చేసినాము ఎస్ఎన్డిపి ద్వారా హైదరాబాద్కి ముంపుకు చేయాల్సింది ఇంకా ఉంది, చాలా ఉంది. అయిపోయింది ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపం తిప్పేసినాము మొత్తం హైదరాబాద్ ఇంకా ఎప్పుడు ముంపుకు గురికాదని అనట్లేదు. ఒక మంచి ఉద్దేశంతో, ఒక ప్రణాళికతోని, ఒక దూరదృష్టితోని, ఒక వ్యూహంతో ప్రజలను భయపెట్టించి మేము ఇల్లు ఇరగొడతాము. ఇది వ్యూహం అంటే ఒక స్ట్రాటజిక్గా ప్రజలకు నష్టం చేయకుండా సమస్యని ఎట్లా పరిష్కరించాలనే విధంగా మనం చేసుకుంటూ పోయినాం. ఇవే డీటెయిల్స్ మీకు చెప్పింది నేను. అయితే ఏమైంది, మొన్న వర్షం పడ్డది. మొన్న వర్షం పడ్డప్పుడు చాలామంది ట్వీట్లు పెట్టిర్రు, వీడియోస్ వచ్చినాయి. ఈ ఎన్డీటీవీ సీనియర్ రిపోర్టర్ ఉమా సుధీర్ గారు కూడా ట్వీట్ చేసినారు. నేను 2-3 గంటల నుంచి హైదరాబాద్లో తిరుగుతున్నాను, నిన్న మొన్న బాగా వర్షం పడ్డది, కానీ ఇంతకు ముందుకు ఉన్నటువంటి నీటి నిల్వ ఎక్కడైతే రోడ్ల మీద ఉండేదో అది ఇప్పుడు లేదు, చాలా క్లియర్గా ఉంది హైదరాబాదు, వాటర్ ఎక్కడికక్కడ వెళ్ళిపోతుంది స్టార్మ్ డ్రైన్లోకి అని చెప్పేసి వారు ట్వీట్ చేసినారు. ఇది ద హిందూలో వచ్చింది. ఎస్ఎన్డిపి ఎక్కడైతే పనులు చేసిందో అక్కడ చాలా మట్టుకు ఫ్లడ్డింగ్ తగ్గిపోయింది అని చెప్పి ద హిందూ పేపర్ రాసింది. ఇది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే ఆస్థాన పత్రికనే వాళ్ళు కూడా రాసిరు మొన్న 2 సెప్టెంబర్. డెక్కన్ క్రానికల్, మోస్ట్ ఆఫ్ ఓల్డ్ సిటీ రెసిడెంట్స్ ఫ్రీ ఆఫ్ వాటర్ స్టాగ్నేషన్ మిజరీస్. ఏమని రాసిరు వీళ్ళు, ఇంతకుముందు దాదాపు అంటే ఓల్డ్ సిటీ అంటే 40 లక్షల జనాభా ఉంటుంది, చాలా ముంపుకు గురయ్యే ప్రాంతాలు ఉన్నాయి ఓల్డ్ సిటీలో, కానీ ఈసారి ఇంత వర్షం పడ్డాక కూడా ముంపుకి గురి కాలేదు. ఎందుకు అని రాసి వారే చెప్పారు ఇక్కడ కింద లాస్ట్ పారాగ్రాఫ్లో. వారు ఏం చెప్పారు అంటే ఆఫ్టర్ ది 2020 ఫ్లడ్స్, 2020లో ఏవైతే ఫ్లడ్స్ వచ్చినాయో ఓల్డ్ సిటీ ముంపుకు గురైందో దాని తర్వాత ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ తీసుకోవడం ద్వారా కన్స్ట్రక్టెడ్ అండర్ ఎస్ఎన్డిపి బాక్స్ డ్రైన్స్ అండ్ లాంగ్ ఎస్ఎన్డిపి లైన్ కాల్డ్ మురికినాలా. మురికినాలా అనేది కొత్త లైన్ బాక్స్ డ్రైన్స్తో పాటు ఎస్ఎన్డిపిలో తీసుకోవడం జరిగింది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. దట్ స్టార్ట్స్ ఫ్రమ్ పల్లె చెరువు ఇన్ రాజేంద్ర నగర్. రాజేంద్ర నగర్లో పల్లె చెరువు నుంచి స్టార్ట్ చేస్తే ఒక లైన్, స్టార్మ్ వాటర్ లైన్, దాన్ని తీసుకొచ్చి మలక్పేటలో కలుపుతారు. మలక్పేట వరకు ఓల్డ్ సిటీ మొత్తం అంటే సౌత్ ఆఫ్ హైదరాబాద్. మేం చెప్తుంది కాదు, ఇది పత్రికల్లో వచ్చినాయి, ఇదేమో మా పేపర్లు కాదు, మేము రాయించుకున్నది కాదు, ఫ్యాక్ట్స్. అక్కడ జోనల్ కమిషనర్, చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్న గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీడియాకి, కొత్త స్టార్మ్ లైను రాజేంద్ర నగర్ పల్లె చెరువు నుంచి మలక్పేట వరకు కట్టినందుకు ఈ ఎస్ఎన్డిపిలో ఈ ప్రోగ్రాం తీసుకున్నందుకు ముంపుకి గురి కాలేదు, ఓల్డ్ సిటీ చాలా మటుకు ఫ్రీ అయింది ఈసారి అని చెప్పి తీసుకున్నాము. 1000 కోట్లు పెట్టుకున్నాము, 57 పాయింట్లు గుర్తించినాం, పని చేసుకుంటూ పోయినాం. అదే సమయంలో 3-4 నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడిగినాం. హైదరాబాద్ ఒక విశ్వనగరం, ఒక ఎకనామిక్ ఇంజను, గ్లోబల్ సిటీ, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినంత చేస్తుంది, మీరేమన్నా మాకు సపోర్ట్ చేస్తారా అని కేంద్ర ప్రభుత్వం ఆనాడు యూనియన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు
వారి స్టేట్మెంట్ చూడండి మీరు. సెంటర్ ఓంట్ ఫండ్ హైదరాబాద్ ఎస్ఎన్డిపి. ఇవ్వలేదు వీళ్ళు, సహకారం చేయలేదు. అడిగినాం, మనం అడిగినా సహకరించలేదు. ఓకే, నో ప్రాబ్లం, మనకు తెలుసు కాబట్టి ప్రయారిటీ మనం చూసినాం. ఆ నష్టం ఏ ఎత్తున జరిగింది, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. హైదరాబాద్కి ఇట్లాంటి ప్రాబ్లం రావద్దని చెప్పి ముందుకు వెళ్ళిపోయింది ప్రభుత్వం. ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మీకు. ఇది కూడా హిందూలో వచ్చింది, ఆనాడు 2022. అంటే ఎస్ఎన్డిపి ద్వారా పికెట్ నాలా. నాకు తెలిసి చాలామంది హైదరాబాద్లో ప్రయాణించేవారు ఆఫీసులకు కానీ వారి ఉద్యోగాలకు కానీ వ్యాపార రీతంగా కానీ ట్రావెల్ చేసేవాళ్ళు వాడుతుంటారు ఈ రోడ్డు. ఎక్కడ రసూల్పురా, బేగంపేట్, పికెట్ నాలా 10 కోట్లు పెట్టి ఇక్కడ స్టార్మ్ వాటర్ డ్రైన్ కట్టి, ఎందుకంటే ఈ ప్రాంతం పెద్ద ఎత్తున ముంపుకు గురవుతుండే. రసూల్పురా, బేగంపేట, అటు అవతల కంటోన్మెంట్ బోర్డు, మినిస్టర్ రోడ్డు, ప్రధాన కూడలి, సెంటర్ పాయింట్ 10 కోట్లు ఖర్చు పెట్టి బాక్స్ డ్రైన్ అలా నిర్మించి శాశ్వత పరిష్కారం తీసుకొచ్చినాం. ఇది నేషనల్ న్యూస్లో వచ్చింది. ఇది అంటే ఎస్ఎన్డిపి ద్వారా ఎట్లాంటి ఫలితాలు వస్తున్నాయి హైదరాబాద్లో నివసించే ప్రజలకి అని. ఇది ఎస్ఎన్డిపి కవర్డ్ ఏరియాస్ లార్జ్లీ ఫ్రీ ఫ్రమ్ ఫ్లడింగ్ దిస్ సీజన్. ఇది ఇంకో ఆర్టికల్ ఈనాడులా 2022లోనే వచ్చింది, ఈరోజు కాదు. 14 ప్రాంతాలు వరద నుంచి విముక్తి హైదరాబాద్లో. ఆ ఏం ప్రాంతాలు, ఏం ప్రాజెక్టులు, ఎక్కడ నాలాలు విస్తరింపజేసినాం, ఎక్కడ కొత్త నాలాలు నిలగొట్టినాం అనేది డీటెయిల్స్ ఉన్నాయి. అంటే మేము ప్రచారం చేసుకోలేదు, పని మీద దృష్టి పెట్టుకొని ప్రజలకి జరిగిన నష్టం మళ్ళా జరగకుండా ఏం చేయాలి, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎట్లాంటి చర్య తీసుకోవాలి, ముందుకు ఎట్లా పోవాలి అని చెప్పి చేసుకుంటూ పోయిన పని. చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అది ఇది మాట్లాడతారు, రైడర్ అంటారు. కాదు, మేము ఫ్యాక్ట్ చూపిస్తున్నాం కదా, విత్ ఫోటోగ్రాఫ్స్, విత్ వర్కింగ్ ఫోటోగ్రాఫ్స్, ఎక్కడెక్కడ చేసినాం, ఏమేం చేసినాం. మీకు ఉదాహరణ కొన్ని తెచ్చిన ప్రజలకు కూడా తెలుస్తుంది కదా. ఇది ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలో 2022 నాటి ఫొటోస్ ఇవి. అప్పుడు పని జరుగుతున్నప్పుడు, ఇప్పుడు అయిపోయినాయి, పని జరిగింది, కంప్లీట్ అయిపోయింది. అందుకే వర్షాలు పడ్డా నీళ్లు నిలవలేదు. చాలా వరకు ఏవైతే ముంపు గురైన ప్రాంతాలున్నాయో ముంపు గురిగాలేదు. ఐఎమ్ టాకింగ్ నంబర్స్. 175 కాలనీలు హైదరాబాద్లో, 175 కాలనీలు, దాదాపు 4 లక్షల కుటుంబాలకు ఉపశమనం లభించింది ఎస్ఎన్డిపి ద్వారా. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఇది మేము చేసిన పని. ఇది అశోక్ నగర్ నాలా నిర్మాణం చేస్తున్నప్పుడు ఫోటో 2 సంవత్సరాల కింద. ఇది విఎస్టీ రోడ్, వజీర్ సుల్తాన్ టొబాకో, ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది. ఇది ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో సరూర్ నగర్ ఓల్డ్ ఏజ్ హోమ్, సింగరేణి ఆఫీసర్స్ కాలనీ. ఇవన్నీ పెద్ద ఎత్తున ముంపుకు గురైన ప్రాంతాలు, కాలనీలు 2020లో మేము తీసుకొని యుద్ధ ప్రాతిపదికన చేసినాం. ఇప్పుడు అక్కడ నివసిస్తున్న ప్రజలకైతే తెలుస్తాయి వాస్తవాలు, కానీ మిగతా హైదరాబాద్ అంతా తెలవాలే కదా ఏం చేసినామని. లేకపోతే ఈ ఫాల్స్ ప్రొపగండా చేసి కాంగ్రెస్ వాళ్ళు దారి మళ్ళించే ప్రయత్నం, దృష్టి మళ్ళించే ప్రయత్నం. తప్పవన్ కాలనీ అప్పుడు ఆ రోజు వరద వచ్చినప్పుడు నీరు ఎట్లా పడుతుండే, నాలా కన్స్ట్రక్షన్ ఇప్పుడు లేకుండా ఎట్లయింది. ఇది ఇంకొక సైటు, మీర్పేట్ నాలా, ఆనాడు వరద ఎస్ఎన్డిపి కింద కట్టినటువంటి బాక్స్ డ్రైన్ నాలా పని. శివసాయి కాలనీ, కర్మన్ ఘాట్, ఎల్బీ నగర్ కింద వస్తుంది. ఇది కూడా ఆనాడు వరద వచ్చినప్పుడు ఎట్లుండే. ఇవి జరుగుతున్నప్పుడు, పనులు జరుగుతున్నప్పుడు తీసిన ఫోటోలు. ఇప్పుడు అన్నీ పూర్తయిపోయినాయి. దాదాపు సంవత్సరంన్నర కింద గ్రీన్ పార్క్ కాలనీ హైదరాబాద్లో, చందనా గార్డెన్స్, ఓవైసీ హాస్పిటల్ దగ్గర, మల్లారెడ్డి రంగారెడ్డి నగర్ నాలా పనులు. అప్పుడు ఎట్లా ముంపు గురైంది, కొత్త నాలా, కొత్త నాలా లైన్లు, బాక్స్ డ్రైన్స్, స్టామ్ వాటర్ డ్రైన్స్ చెప్పుకుంటూ పోతే దాదాపు 41 సైట్లు, 41 to 43 కంప్లీట్ చేసినాం. ప్రభుత్వం దిగిపోయే ముందే ఈ పనులు పూర్తయినాయి. ఇంకో దాదాపు 17 పనులు పెండింగ్లో ఉన్నాయి. అవి నత్తనడకని జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అది ప్రయారిటీలో లేదు. మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు? ముఖ్యమంత్రి గారు. ఆయన ఎప్పుడైనా రివ్యూ చేసిండా? ఎస్ఎన్డిపి అంటే దానికి ఐడియా ఉందా? దీని ద్వారా ఏం ఫలితాలు వచ్చినాయి, ఏంది తెలుసా? తెలియదు. ఇది లిస్టు, అంటే టెంప్టేటివ్ లిస్టు మీకు చూపించేది నేను. ఆ రోజు ప్రధాన పత్రికల్లో ఇచ్చిందే, ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పనులు జరిగినాయి, ఎన్ని కోట్లు వ్యయం ఎక్స్పెండిచర్ అయింది. హైదరాబాద్కు సంబంధించి ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు తెలిసింది. ముషీరాబాద్, బేగంపేట్, మల్కాజ్గిరి, అంబర్పేట్, హయత్ నగర్, ఉప్పల్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, కార్వాన్, మేదీపట్నం, ఖైరతాబాద్, చార్మినార్. మేము చేసిన పని ఇది.
దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. దీని ద్వారా ఈరోజు హైదరాబాద్ పెద్ద ఎత్తున ముంపుకు గురి కాలేదు. వర్షాలు పడ్డా, రేపు కాదు కూడా భారీ వర్షాలు పడ్డా. ఎందుకంటే ఇది స్ట్రాటజిక్గా చేసింది. ఏదో అలాటప్పగా టైంపాస్కి చేసి ప్రచారం కోసం చేసిన పని కాదు. ప్రచారం కూడా చేసుకోలేదు, పని చేసుకుంటూ పోయినాం. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నిధులు ఇవ్వకుండా ఆపిపెట్టి మిగతా 17 సైట్లలో ఎక్కడైతే పని జరుగుతుందో అవి కూడా ఆపిపెట్టి ప్రాధాన్యత లేదు వాళ్ళకి. మేము కోరుకునేది ఒకటే, అయ్యా మీరు క్రెడిట్ తీసుకుంటారా, మేం కాదు. మంచి ప్రోగ్రాము స్టార్ట్ చేసినాము, మీకోసం అట్టిపండు ఒలిచి పెట్టినాం. గత సంవత్సరము మే 2023 ద హిందూలో వచ్చింది ఇది. ఆల్రెడీ ఫేజ్ 2 ప్లాన్ చేసినాం. మేము అదే చెప్తున్నాం, ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపం మొత్తం హైదరాబాద్ ముంపుకు గురి కాకుండా చేసినాం అనట్లేదు. ఒక మంచి ప్రయత్నం మొదలుపెట్టినాం. పెద్ద ఎత్తున దాని ఫలితాలు కనబడుతున్నాయి ఈరోజు వర్షాలు పడ్డా. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఒక 5,000 కోట్లు సెకండ్ ఫేజ్ కింద ఖర్చు పెడితే హైదరాబాద్ మొత్తం ఈ ముంపుకు గురి కాకుండా ఉపశమనం లభిస్తుంది అని చెప్పి గత సంవత్సరమే పాయింట్స్ ఐడెంటిఫై చేసి ఎంత రిసోర్సెస్ కావాలి, ఎన్ని డబ్బులు అవసరం ఉంది అన్ని ప్లాన్ చేసి పెట్టినాం అట్టిపండు వచ్చినట్టు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమైంది, ఇదైంది. ఆపేసారు, ఫండింగ్ లేదు. ఇది ఎప్పుడు ఇయర్ జూలై 2024 ఇండియన్ ఎక్స్ప్రెస్. ఎస్ఎన్డిపి ఫేజ్ 2 ఇన్ లింబో యాజ్ ఫండ్స్ డ్రై అప్. అంటే డబ్బులు లేవు, డబ్బులు ఇస్తలేరు, పనులు అయిపోయినాయి. మీరు తెలివి పెట్టి కొత్తగా కనుక్కొని కొత్తగా ఏదో చేయాల్సిన అవసరం లేదు. అంతా మేము చేసి పెట్టినాం. దాని యథావిధిగా దానికి ప్రయారిటీ ఇచ్చి దానికి ఫండింగ్ చేసి ముందుకు తీసుకోపోండి అని చెప్తున్నాం. హైదరాబాద్ ప్రజలను కాపాడండి ముంపు నుంచి. మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది హైదరాబాద్కి 2020లో. ప్రయారిటీ లేదు, రివ్యూ చేసిన పాపాన పోలేదు. ఎస్ఆర్డిపి ఎస్ఎన్డిపి అంటే ఏందో తెలియదు. గత ప్రభుత్వానికి పేరు వస్తుంది, కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందని ఈ ఆలోచన తప్ప ప్రజలకు ఏం మేలు జరుగుతుంది, ఫలితాలు కనబడుతున్నప్పుడు ముందుకు తీసుకోపోండి. దయచేసి ఇట్లాంటి ప్రాజెక్టులని ముందుకు తీసుకోపోండి. హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా ఏదైతే తీర్చిదిద్దుతున్నామో ఆ ప్రయాస కొనసాగించండి ముందుకు. అయితే ఎస్ఆర్డిపి ఒకటే కాదు, మన దురదృష్టం ఏంటంటే ఎస్ఆర్డిపి కూడా ఇది ఆఖరి విషయము. ఎస్ఎన్డిపి గురించి చెప్పినాను, మీకు అంతా చూపించినాను. ఎస్ఆర్డిపి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్. కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ఎస్ఆర్డిపి కింద 36 ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకున్నాం. ఇది హైదరాబాద్లో ఉన్న ప్రజలకు అందరికీ తెలుసు, అందరికి అనుభవం ఉంది. అందరూ ఆ ఫ్లైఓవర్లో అండర్ పాస్లో ఎక్కడోక్కడ వాడినోళ్ళే. 36 ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయంటే పెద్ద లిస్ట్ ఉంది. అది నాకు తెలిసి మనం డే టు డే హైదరాబాద్లో ఉంటాం కాబట్టి, తిరుగుతాం కాబట్టి, ఇక్కడ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ కానీ, బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ కానీ, అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ అండర్ పాస్ కానివ్వండి, అటు ఎల్బీ నగర్లో కామినేని జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్లు అండర్ పాస్లు కానివ్వండి, బైరామాల్గూడ జంక్షన్ కానివ్వండి, సిగ్నల్ ఫ్రీ. అదేవిధంగా బాలానగర్ బాబు జగ్జీవన్ రామ్ ఫ్లైఓవర్ కానీ, షేక్పేట్ ఫ్లైఓవర్ కానీ, చంద్రాయన్గుట్టలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫ్లైఓవర్ కానీ, ఇక్కడ హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ దగ్గర అండర్ పాస్ కానివ్వండి, తుకారాం గేట్ దగ్గర ఆర్ఓబీ కానివ్వండి, ఫ్లైఓవర్లు అండర్ పాస్లు ఆర్యూబీలు, ఇక్కడ మన కొండాపూర్లో ఫ్లైఓవర్ కానివ్వండి, సిటీ మొత్తం చేసినాం. ఎస్ఆర్డిపి అంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరము, జనాభా పెరుగుతుంది, వెహికల్స్ పెరుగుతున్నాయి. దీనికి స్ట్రాటజిక్గా, దీనికి కూడా వ్యూహంగా ఈ బాటిల్ నెక్స్, ఈ ప్రధాన కూడళ్లలో చోక్ పాయింట్స్ ఎక్కడుతుంటే వాటిని ఈజ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ ఎస్ఆర్డిపి. అందులో 48 ప్రాజెక్టులు ఐడెంటిఫై చేస్తే 36 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పూర్తి చేసింది. ఇంకో 12 పెండింగ్ ఉన్నాయి. ఎందుకైతే లేవు? హైదరాబాద్లో 9 నెలలు అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 8,052 కోట్లు 8,052 కోట్లు ఖర్చు పెట్టి ఎస్ఆర్డిపి 36 ప్రాజెక్టులు పూర్తి చేసింది. ఇప్పుడు నేను చెప్పిన ఫ్లైఓవర్లు అండర్ పాస్ లిస్టు కొన్నే, 10 చెప్పింటే నాకు గుర్తున్నాయి. 36 ఉన్నాయి అట్లా హైదరాబాద్లో కంప్లీట్ చేసినాయి. ఇంకో 12 కంప్లీట్ చేస్తలేదు. ఉదాహరణకి ఇది ఎందుకు కంప్లీట్ చేస్తలేదు? 9 నెలలైనా సంతోష్ నగర్ ఫ్లైఓవర్ ఐఎస్ఎన్ సంతోష్ నగర్, అక్కడ బయటోళ్ళకి తెలుస్తుంది, ఆ రోడ్డు మీద బయటోళ్ళకి. ఈ పిల్లర్లు కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు వేసినాయి. ప్రభుత్వం దిగిపోకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వేసినటువంటి పిల్లర్లు ఎస్ఆర్డిపి కింద పూర్తయితలేదు. ఇంకా ఇది అందరం వాడుతుంటాం. ఇది కొండాపూర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదకి పోయే ఫ్లైఓవర్, ఓవర్ ది గచ్చిబౌలి జంక్షన్, మనకి కొండాపూర్ టు ఓఆర్ఆర్ కనెక్ట్. ఇది కూడా ఈ పిల్లర్లు కూడా అప్పుడే వేసినాయి. ఇది కూడా ఎస్ఆర్డిపిలో తీసుకున్న ప్రోగ్రామే. ఇట్లా 12 ప్రాజెక్టులు ఆగిపోయినాయి, నత్తనడకం జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రయారిటీ లేదు, వాటికి డబ్బులు విడుదల చేసేది లేదు. అసలు ఆ ప్రాజెక్టులను పట్టించుకునే నాదుడే లేడు. రివ్యూ ఉందా? అసలు మున్సిపల్ మంత్రి ఉన్నాడా ఈ రాష్ట్రానికి? ఏం జరుగుతుంది?
సో మేము చెప్పేది ఏంటంటే హైదరాబాద్ ప్రజలకు ముఖ్యంగా ఈ సంవత్సరం అర్థమైపోయింది కరెంటు బాధ లేదు ఎండాకాలంలో, కరెంటు బాధలు ఉన్నాయి, కరెంటు కోతలు ఉన్నాయి అని చెప్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్లు చేసుడు, మీ సోషల్ మీడియాలో పోస్టులు డిలీట్ చేయండి, ఎవరైనా పెడితే తొండ పడ్డది, బల్లి పడ్డది. నిన్న మొన్న నేను ఒక పోస్ట్ చూసిన, బ్యాట్ గబ్బిలం పడ్డదంట ట్రాన్స్ఫార్మర్ మీద, అందుకే కరెంటు కట్ అయిందని చెప్పి మాట్లాడుతాం. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తొండలు, బల్లులు, గబ్బిలాలు ఇవేవి హైదరాబాద్లో తెలంగాణలో లేనట్టు ఇప్పుడు కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇవన్నీ ట్రాన్స్ఫార్మర్ల మీద ఆడిడ మీద పడి కరెంటు కట్లకు గురవుతున్నట్టు. అంటే కామన్ సెన్స్తోని అధికారులు కూడా కొద్దిగా రాసే ముందు, రిప్లైలు ఇచ్చే ముందు నవ్వులపాలు అవుతుంది ప్రభుత్వం పెద్ద ఎత్తున. కరెంటు బాధలు చూసినాము హైదరాబాద్లో, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం చూసినాము మొన్న ఎండాకాలంలో. మాకు తెలిసి హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ బోర్డుల మీదనే దాదాపు 1,30,000 ట్యాంకర్లు ఒక్క మార్చి నెలలోనే మొన్న హైదరాబాద్లో రిక్వెస్ట్లు వచ్చినాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 20,000 లీటర్లు ఉచితంగా ఇస్తుండే హైదరాబాద్లో నీళ్లు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దౌర్భాగ్యం ఏందో కానీ 2,30,000 వాటర్ ట్యాంకర్లు కేవలం మార్చి నెల చెప్తున్నా నేను బుకింగ్ అయినది. అందులో 1,30,000 వాటర్ బోర్డు మీదకే వచ్చినాయి. దీస్ ఆర్ ఫ్యాక్ట్స్, వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు. అడ్డగోలుగా ఒక్కొక్క ట్యాంకర్ మీద 1,000 రూపాయలు. వాళ్ళ ముఖ్యమంత్రి గొప్ప చెప్తాడు, మేము ఆర్డర్ చేసిన 12 గంటల్లోనే వాటర్ ట్యాంకులు పంపించే వ్యవస్థ తీసుకొచ్చాము. సిగ్గుండాలి. ఇట్లాంటి సిటీకి కరెంటు కోతలేంది, వాటర్ ప్రాబ్లం ఏంది, రియల్ ఎస్టేట్ కుప్పగూలిందా హైదరాబాద్లో? ఎవరినని అడగండి, రెండో మనిషిని మూడో మనిషిని. మొత్తం హైదరాబాద్ ఈ 9 నెలల్లో పాడైపోయింది. వాస్తవం ఇది. రియల్ ఎస్టేట్ ఎందుకు కుప్పగూలింది? అనాలోచిత వ్యాఖ్యలు. రాగానే ఎయిర్పోర్ట్ రద్దు, మెట్రో రద్దు, రాగానే ఫార్మాసిటీ రద్దు. నువ్వు ఎప్పుడు సమీక్ష చేసినావు, ఎప్పుడు అధికారులను పిలిచినావు, దీంతో లాభం ఏంది, నష్టాలేంది, ఎక్కడ బేరేజ్ చేసినావు? ఏం లేదు. కేసీఆర్ గారు చేసిరు కాబట్టి నేను వాటిని రద్దు చేస్తా. కుప్పగొలింది ఈరోజు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్. ఎవరన్నా అడగండి చెప్తారు. కరెంటు సమస్యలు, నీళ్ళ సమస్యలు, ఇది ఎస్ఆర్డిపి, ఎస్ఎన్డిపి కింద ఇట్లా అంటే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రజలకు మేలు చేసే ప్రాజెక్టులకి ప్రయారిటీ ఇవ్వకపోవడం. ఎందుకంటే పాత ప్రభుత్వానికి పేరు వస్తుంది, కేసీఆర్ గారికి పేరు వస్తుంది. దోమల బెడత, డెంగ్యూ కేసులు చూస్తున్నారు ఇప్పుడు హాస్పిటల్లో, బెడ్లు దొరుకుతలేవు, చెత్త ఎక్కడిదక్కడనే. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే హైదరాబాద్ ప్రజలకు ఈ హైడ్రా, ఈ దారి మళ్లించి, దృష్టి మళ్లించే ప్రచారం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుందో వీటిని పట్టించుకోకండి. వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకోపోనియండి. కోర్టుకు పోయే వాళ్ళు కోర్టుకు పోతారో అది జరిగే తతంగానే జరుగుతుంది. కానీ ఏవైతే మౌలిక వసతులు కల్పించాల్సింది ఉందో తెలంగాణ ప్రజలకు, ఏవైతే మేలు చేసే ప్రాజెక్టులు గత ప్రభుత్వం తలబెట్టిందో వాటిని ముందుకు తీసుకెళ్ళండి. దయచేసి వాటి ప్రాధాన్యత గుర్తించండి. వాటి ద్వారా ఏం మేలు జరిగిందో గతంలో తెలుసుకోండి, నిధులు కేటాయించండి, ముందుకు తీసుకుపోండి. హైదరాబాద్ ప్రజల మీద మీ కోపం చూపించకండి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు ఇవ్వలే కాంగ్రెస్ పార్టీకి. తెలుసు హైదరాబాద్ ప్రజలకి వీళ్ళు చేసిన ఫాల్స్ ప్రాపగాండా తెలుసు. ఈ ఫేక్ 6 గ్యారంటీలు అడ్డగోలుగా ఏవైతే చెప్పి అంటే ఊర్లలో నమ్మించగలిగారు, కానీ హైదరాబాద్ ప్రజలు నమ్మలేదు. ఇది తెలుసు. అమలు కానీ హామీలు వాళ్ళకి ఇక్కడ అనుభవంలో ఉన్నది చూసిరు. హైదరాబాద్ గ్రోత్ చూసిరు, ఇక్కడ ఉద్యోగ కల్పన చూసిరు, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చినాము, కరెంటు వ్యవస్థ బాగుపడ్డది, మంచినీళ్ళ వ్యవస్థ బాగుపడ్డది, రియల్ ఎస్టేట్ బాగుంది, సుఖ సంతోషాలతో ఉన్నారు, లా అండ్ ఆర్డర్ బాగుంది, హిందూ ముస్లిం పంచాయతీలు లేవు, అందరూ కలిసిమెలిసి ఉన్నారు. ఈ అన్ని ఫ్యాక్టర్స్తో హైదరాబాద్ గ్రో అయింది. కానీ ఇప్పుడు ఏమవుతుంది 9 నెలల ప్రజలకే తెలుస్తుంది. కాబట్టి హైదరాబాద్ ప్రజల మీద కోపం పెట్టుకోకండి అయ్యా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలు చేయండి. మంచి జరిగే కార్యక్రమాలు ఏదైతే గత ప్రభుత్వం తలబెట్టిందో వాటిని దయచేసి ముందుకు కొనసాగించండి. సెట్ యువర్ రైట్ ప్రయారిటీస్, హ్యావ్ యువర్ ప్రయారిటీస్ ఇన్ ద రైట్ ప్లేస్. అది మేము చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ.